పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో రాజకీయం వేడిసెగలు పుట్టిస్తుండగా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన పొత్తులో ఏ అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రచారం కొన్ని నెలలుగా జోరుగా వినిపిస్తున్నప్పటికీ నేటికి పార్టీ అధిష్టానాలు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి పేరును స్పష్టంగా ప్రకటించకపోవడంతో ఆ పార్టీ అభిమానుల్లో కొంతమేరకు అయోమయ పరిస్థితి నెలకొంది. 3 ఏళ్ల క్రితం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడి తన సత్తా చాటిన పమిడి రమేషే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్లుగా ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒంగోలు అర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ టీడీపీ అభ్యర్థి అవుతారని ప్రచారం సాగింది. ఇదిలా ఉండగా జనసేన నాయకుడిగా వచ్చిన లాయర్ వరికుటి నాగరాజు కానీ, ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ కానీ దర్శి టికెట్ పొత్తులో భాగంగా వీరిని అదృష్టం వరించవచ్చునని మరికొందరు అనుకున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వీరందరి పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల వచ్చిన జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ దర్శి టికెట్ తనకు దక్కవచ్చునని ప్రచారం ఊపందుకునే విధంగా ఇక్కడ ప్రయత్నాలు చేయటం జరిగింది. వెంకట్ అందరికీ నమ్మకం కలిగే విధంగా కూడా కార్యక్రమాలు చేయటం విశేషతను సంతరించుకుంది. ఇప్పటికి కూడా ఇంటింటికి ఆయన అనుచరులు తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంచడంతో పాటుగా వెంకట్కు టికెట్ దాదాపుగా ఖరారు అయ్యిందని కూడా అడిగిన వారికి సమాధానంగా చెబుతున్నట్లు కూడా తెలుస్తుంది. వీరందరి పరిస్థితి ఎలా ఉంటే కొద్ది రోజుల క్రితం టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, లోకేష్ను కలిసిన వైసీపీ అద్దంకి నాయకులు బాచిన చెంచుగరటయ్య, బాచిన కృష్ణ చైతన్య దర్శి టికెట్ టీడీపీ తరఫున తమకే అధిష్టానం ఇస్తుందని చెబుతూ దర్శిలో పలువురు నాయకులకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. వీరందరి పరిస్థితి ఎలా నడుస్తుండగా ఒక మాజీ మంత్రి అలాగే ఒక ఎంపీ కుమారుడు కూడా దర్శి టికెట్ టీడీపీ తరఫున తమకే వస్తుందని దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొంతకాలం ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రచారం కొంత చల్లబడినట్లుగా మరో వాదన బలంగా వినిపిస్తుంది. టీడీపీ జనసేన పొత్తులో ఏ పార్టీకి దర్శి టికెట్ దక్కుతుందో, ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారో అనేది పెద్ద ప్రశ్నగా మారి ఆలోచిస్తున్న అందరికీ జవాబు దొరక్క అయోమయంలో పడిపోయారు. ఈ ఉత్కంఠతకు తెరపడేది అన్నడో మరి. టికెట్ నాదంటే నాదంటూ ఎవరికి వారుగా మాత్రం ప్రచారం చేస్తూనే ఉన్నారు. జనం చూస్తూనే ఉన్నారు.